చాలామంది దీనిలో రిస్క్ ఉంటుందేమో, ఒకసారి నా ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ నా ఎగ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయేమో, ఇలా రకరకాల అపోహల్లో ఉంటారండి. అంటే ఐవీఎఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా మందికి పేషెంట్స్ ఓపీకి వచ్చే వాళ్ళకి చెప్తూ ఉంటాను, ఐవీఎఫ్ అంటే భయపడే వాళ్ళకి. ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేస్తున్నాం. ఎగ్ ఫ్రీజింగ్ మనం కామన్గా వినేది ఏజ్ ఎఫెక్ట్ పడకుండా మన రీప్రొడక్టివ్ పొటెన్షియల్ మీద చేసుకోవడం అనేది. కానీ ఇంకొక సైడ్ ఉంది ఎగ్ ఫ్రీజింగ్కి. క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ని కాపాడుకోవడానికి కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేస్తాము. రైట్. సో చిన్న ఏజ్లో ఆడపిల్లలు ఉంటారు కొంతమంది, 12-13 ఇయర్స్ పిల్లలు. వాళ్ళకి మెచ్యూర్ అయిన తర్వాత ఏదో ఒక క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది చిన్నపిల్లలు. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా పెరిగింది. కరెక్ట్. ఈవెన్ 40-50 దాకా కూడా వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే వాళ్ళు మ్యారేజ్ అనేది ఒకటి, తర్వాత పిల్లల్ని కనడం అనేది ఒకటి క్వశ్చనబుల్ అయిపోయింది. ఇప్పుడు 12-13 ఇయర్స్ పిల్లలకి ఆ ప్రాబ్లం రాకుండా ఉండటానికి ఆ ఏజ్లో క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి ఐవీఎఫ్ చేసి ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేస్తాం. అంటే ఒక క్యాన్సర్తో బాధపడుతున్న చిన్న పిల్లకి కూడా మనం ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసి వాళ్ళ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ సేవ్ చేయొచ్చు అంటే అటువంటి మేజర్ హెల్త్ ఇష్యూ లేని వాళ్ళకి ఎందుకు సేఫ్ కాదు? అంతే కదా. సో ఐవీఎఫ్ అనేది అంత సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తుంది అనేది కాదు. అంటే చాలామందికి ఐవీఎఫ్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది అపోహ ఎందుకు పడిపోయింది అని అంటే, చాలా మటుకు ఐవీఎఫ్ చేసుకునే టైంలో టూ మచ్ ఆఫ్ బెడ్ రెస్ట్ తీసుకుంటారు. అవసరమే లేదు, అసలు బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. హాయిగా యాక్టివ్గా ఉండొచ్చు, హ్యాపీగా ఆఫీసులకి వెళ్తూ రెగ్యులర్గా వర్క్ చేసుకుంటూ ఐవీఎఫ్ చేయించుకోవచ్చు. 78 అనుకుంటా ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ. అప్పుడు టెక్నాలజీ లేదు, అప్పుడు సక్సెస్ 1%. అంటే 100 మందికి చేస్తే ఒకళ్ళు కన్సీవ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఇంత రీసెర్చ్ వచ్చింది, ఇంత 1979 నుంచి ఇప్పుడు 2025 అంటే ఆల్మోస్ట్ 50 ఇయర్స్. ఇది చాలా రీసెర్చ్ వచ్చింది. ఆ రీసెర్చ్లో చాలా అప్పుడు ఫాలో అయినవి ఇప్పుడు ఫాలో అవ్వక్కర్లేదు. ఐవీఎఫ్ అనేది ఒక మేజర్ ట్రీట్మెంట్ కాదు, రెగ్యులర్గా మీరు రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ కూడా ఐవీఎఫ్ అండర్గో అవ్వచ్చు అని బోలెడంత రీసెర్చ్ వచ్చింది. కానీ మన వాళ్ళకి అదే మైండ్లో ఫిక్స్ అయిపోయారు.